హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జతిన్ టీవీ. ఈరోజు నేను ఆకాకరకాయతో కుర్మా చేస్తున్నాను. ఇవి సీజనల్గా అప్పుడప్పుడే దొరుకుతాయండి. దొరికినప్పుడు దీంతో కుర్మా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఈ కూర చేయటం కోసం ఒక 1/2 kg వరకు ఆకాకరకాయ తీసుకున్నాను. చూసారా, చిన్నవి తీసుకున్నాను. ఎందుకంటే మనం కట్ చేసుకున్నప్పుడు దీనిలో ఇలా మెత్తగా గింజలు ఉండాలండి. ఈ గింజలు కొంచెం ముదిరి తీసుకున్నామంటే కొంచెం ముదిరిపోయిన గింజలు మనకి కరకరలాడుతూ ఉంటాయి పంట కింద. అలా కాకుండా ఇలా లేతగా ఉన్నాయి తీసుకున్నామంటే ఆ గింజలు కూడా లేతగా ఉంటాయి, మనకి బాగుంటుంది తినటానికి. సో మీరు ఖచ్చితంగా ఈ కుర్మా చేసుకోవాలనుకున్నప్పుడు మీరు చూసుకొని లేతవి తీసుకోండి. అన్నీ కట్ చేసుకున్నాక ఇదో ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఒక ఎండుమిర్చి, కొద్దిగా పోపు దినుసులు, ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నాను. మరొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఒకవేళ మీరు ముదురుది కనుక కట్ చేస్తే దానిలో ఉన్న గింజల్ని తీసేసి పైన లేయర్ వరకు వేసుకోండి, బాగుంటుంది కదా. మొత్తం వేసేసుకున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసారా, 10 నిమిషాల తర్వాత ఇలా ఉంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం ఇవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగనిచ్చి దీనిలో ఒక 200 ml వరకు వాటర్ వేసుకుందాము. ఈ వాటర్లో ఇది కొంచెం ఉడకాలండి. ఇప్పుడు దీనిలోకి మసాలా రెడీ చేసుకుందాము. కొద్దిగా కొబ్బరి, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా నువ్వులు, ఇవి మొత్తాన్ని పేస్ట్ చేసుకున్నాను. చూసారా కూర ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీనిలోకి ముందుగా తయారు చేసుకున్న మసాలా, కొద్దిగా గరం మసాలా వేద్దాము. ఈ గరం మసాలా వేసిన వెంటనే కుర్మాకి నాన్ వెజ్ టేస్ట్ వచ్చేస్తుందండి. ఎవరికైనా ఏదైనా తినకూడని డేస్లో నాన్ వెజ్ తినాలి అనిపించినప్పుడు చేసుకుంటే ఇది ఇంకా చాలా టేస్టీగా అనిపిస్తుంది. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే మన కూర రెడీ అయిపోద్ది. చూసారా, ఇట్లా సైడ్స్ చూస్తే ఆయిల్ అంతా వదిలేసింది. ఆయిల్ వదిలేసిందంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే కదా. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇది చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తిన్నారు అంటే మొత్తం కర్రీ అంతా అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జతిన్ టీవీ.